పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డుల ధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పీసీబీ చైర్మన్ సమీర్ శర్మ కారు డ్రైవర్ నాగరాజు పోలీసుల అదుపులో ఉన్నాడు. సమీర్ శర్మ ఆదేశాలతోనే రికార్డులు ధ్వంసం చేసినట్లు డ్రైవర్ వెల్లడించాడు. హెడ్ ఆఫీస్లో సెక్షన్ హెడ్ శ్రీనివాస్, చైర్మన్ సమీర్ శర్మ, ఓఎస్డీ రామారావు పాత్ర ఉన్నట్లు డ్రైవర్ నాగరాజు పోలీసులకు వివరించాడు. సమీర్ శర్మ ఆదేశాలతోనే డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లను గోనె సంచుల్లో దాచినట్టు డ్రైవర్ నాగరాజు వెల్లడించాడు. గోనె సంచుల్లో దాచిన రికార్డులను డ్రైవర్ ఒప్పుకున్నాడు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డుల ధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పీసీబీ చైర్మన్ సమీర్ శర్మ కారు డ్రైవర్ నాగరాజు పోలీసుల అదుపులో ఉన్నాడు. సమీర్ శర్మ ఆదేశాలతోనే రికార్డులు ధ్వంసం చేసినట్లు డ్రైవర్ వెల్లడించారు. హెడ్ ఆఫీస్లో సెక్షన్ హెడ్ శ్రీనివాస్, చైర్మన్ సమీర్ శర్మ, ఓఎస్డీ రామారావు పాత్ర ఉన్నట్లు డ్రైవర్ నాగరాజు పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, సమీర్ శర్మ ఆదేశాలతోనే డాక్యుమెంట్లు ధ్వంసం చేశామని చెప్పేసి నాగరాజు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జ్యోత్స్న, ఆంధ్రప్రదేశ్లో కొన్ని కీలక డాక్యుమెంట్ల దగ్ధం విషయంలో కలకలం రేపింది. గత రాత్రి యనమల కుదురు కట్ట సమీపంలోని ఎవరు కూడా నిర్మానుష్యంగా ఉండేటువంటి ప్రాంతంలో ఒక ప్రభుత్వ వాహనం పేరుతోటి ఉన్నటువంటి ఒక కారులో డ్రైవర్తో పాటు మరొక వ్యక్తి ఇద్దరు వచ్చి కొన్ని ఫైల్స్ను తగలబెడుతున్న సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఏంటి అవి అని ప్రశ్నించిన నేపథ్యంలో దీంతో పాటుగా ఒక ఇద్దరు ముగ్గురు అక్కడికి వచ్చి ఒకేసారి ప్రశ్నించడంతో అక్కడ ఎవరైతే ఉన్నారో వారు పరారవడం జరిగింది. అయితే పరారైపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు అసలు అవేంటి అని తెలుసుకునేందుకు కొన్ని వాటర్ తోటి దాన్ని ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే కొన్ని కీలకంగా ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు, అలాంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగులబడిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఓఎస్డీగా ఉన్నటువంటి ఒక ఐడెంటిటీ కార్డు ఇవన్నీ కూడా అక్కడ లభ్యమయ్యాయి. అయితే ఇవి తగలబడుతున్న క్రమంలోనే తిరిగి మరొకసారి ఆ వాహనం అటువైపుగా వెళ్లడం చూసి స్థానికులు అక్కడ ఆపారు. అయితే దాంట్లో ఉన్నటువంటి డ్రైవర్ నాగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ కొన్ని కీలక డాక్యుమెంట్స్ అయితే ఇందులో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అయితే నాగరాజుని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు సమీర్ శర్మకి సంబంధించినటువంటి ఆదేశాలతోనే వీటిలన్నింటినీ కూడా దగ్ధం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా కొంతమంది పేర్లను కూడా నాగరాజు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విచారణ అయితే వేగవంతం చేశారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు, అలాగే కొన్ని అవకతవకలు ఉన్నాయో దానికి సంబంధించి ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకునే విధంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో ఈ ఏవైతే పత్రాలు ఏవైతే తగలబెట్టడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఏదైతే కొంత కీలక పదవుల్లో ఉన్నటువంటి వారు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడడం అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. మొత్తంగా చూస్తే ఈ ఫైల్స్ అలాగే కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ మీద కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని బొమ్మలు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే వీటికి సంబంధించినంత వరకు కూడా చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తుంది. పోలీసులు అయితే నాగరాజుతో పాటుగా మరికొంతమందిని అదుపులోకి తీసుకుని ఈరోజు విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. జ్యోత్స్న, కాంతి, ముఖ్యంగా దీనికి సంబంధించి సమీర్ శర్మ అంటే ఆదేశాలతోనే చేశామని చెప్పేసి అటు నాగరాజు చెబుతున్నారు. దీనిపై అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎవరైనా స్పందించారా? ముఖ్యంగా సమీర్ శర్మ దీనిపై మాట్లాడారా? ఏంటి వివరాలు ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కానీ అటు సమీర్ శర్మ వైపు నుంచి కానీ ఎటువంటిది లేదు. పోలీసులు అయితే విచారణ చేపడుతూ ఉన్నారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు డ్రైవర్తో పాటు ఆ ఫైల్స్ తగలబెట్టే క్రమంలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు అనే దానికి సంబంధించి అదేదో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేసే ఒక వ్యక్తిగా కూడా అతను రాత్రి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏదైతే డ్రైవర్ అదుపులో ఉన్నటువంటి నాగరాజు, సమీర్ శర్మతో పాటుగా కొంతమంది ఓఎస్డీగా ఉన్నటువంటి ఐడి కార్డ్స్ కూడా అక్కడ లభ్యమయ్యాయి. వారందరినీ కూడా విచారణ చేసిన తర్వాత దీనికి సంబంధించిన
సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక సమీర్ శర్మ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇప్పటివరకు రాలేదు. అయితే పోలీసులు అయితే తమ విచారణను వేగవంతం చేసి ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది, అసలు ఆ డాక్యుమెంట్స్ ఏమిటి అనే విషయంలో కొంత ఫాస్ట్గా ఎంక్వైరీ అయితే చేపడుతున్నారు. జ్యోత్స్న. రైట్ కాంతి. ఏం చేస్తుంటారు హార్డ్ డిస్క్